ఈ మూవీ అయితే చాలా కొంచెం డిఫరెంట్‌గా మూవీ తీశారు. దీంట్లో అంతా కళాకారుల చుట్టే మూవీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో అయితే ఈ మూవీలో ఇంకా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏందంటే దీంట్లో హీరో డిఫరెంట్‌గా ఆలోచిస్తూ వీళ్ళు ప్రేమించుకోవటం జరుగుతుంది. వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఇద్దరు కళాకారులు అని వీళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియకుండా ప్రేమించుకుంటారు వీళ్ళు. అప్పుడు అక్కడ నుంచి బయట దేశాల్లో పర్ఫార్మెన్స్ చేయటానికి కళాకారులు వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒకరికి ఒకరు తెలియకుండానే చాలా కలుస్తూ ఉంటారు. అందులోటి ఈ మూవీలో అయితే ఇంకా చాలా డిఫరెంట్‌గా మొత్తం కళాకారుల నుంచి నటన గురించి మూవీ చాలా బాగా తీస్తున్నారు. నటనే బాగా చూపించారు. అక్కడక్కడ అయితే సెంటిమెంట్స్ అంతగా ఏమీ పర్ఫార్మెన్స్ చేయలేదు కానీ ఇంకా చెప్పాలంటే దీంట్లో లవ్ సీన్స్ కూడా అక్కడక్కడ బాగున్నాయి. ఎందుకంటే యాక్షన్ ఏం లేకుండా సెంటిమెంట్ తోటే మూవీ 2 పార్ట్లు తీశారు. ఎందుకంటే కామెడీ కూడా చాలా గొప్పగా చూపించారు. మూవీలో మొత్తం కామెడీ కొంత ఉంది. ఎందుకంటే పెళ్ళి తక్కువ ఉంది కానీ కామెడీ ఎక్కువ ఉంది మూవీలో అయితే. చూడాలంటే చూడొచ్చు అందరూ. దీంట్లో బ్రహ్మానందం కామెడీ కళాకారులు వాళ్ళు నటించే మన ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్ అందరూ ఈ మూవీలో నటించటం జరిగింది. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ చేస్తేనే మూవీ అంతగా వచ్చింది. ఇంకా హీరోని కూడా తన పాత్రలో తను బాగానే నటించింది. ఈ మూవీలో హీరో పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా నటించాడు హీరో. ఎందుకంటే ఈ మూవీలో ఇండస్ట్రీలో ఉండే యాక్టర్స్ మొత్తం దీంట్లో నటించడం జరిగింది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బాగానే నటించారు. ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ ఎక్కువ తక్కువ చేయకుండా అందరూ యాక్టర్సే బాగా పర్ఫార్మెన్స్ చూపించారు మూవీలో అయితే. ఈ మూవీ ఒకసారి అందరూ చూడవచ్చు. ఎందుకంటే కామెడీ, సెంటిమెంటు ఇంకా నటన గురించి అయితే చెప్పవలసిన అవసరం లేకుండానే చూడవచ్చు మూవీలో అయితే. ఇంకా సాంగ్స్ అయితే పర్వాలేదు మూవీలో. కొన్ని సాంగ్స్ అయితే కొన్ని పర్వాలేదు, కొన్ని బాగలేవు. మీకు నచ్చితే చూడవచ్చు మూవీ. ఎందుకంటే ఈ మూవీ అందరు యాక్టర్స్ని చూడాలంటే ఈ మూవీ చూడవచ్చు. లేకపోతే మీ ఇష్టం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా చిన్న ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.